ఏంటీడు? అరే ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదా, సేల్స్ సీజన్ స్టార్ట్ అయింది కదా, 15,000 ఉన్నాయి నా దగ్గర. ఏ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నాను. 2 మొబైల్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. చెప్పు. దాంట్లో సెకండ్ వన్ వచ్చి లావా బ్లేజ్ అమోలెడ్ 2. దీని డిస్ప్లే వచ్చి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి అమోలెడ్ డిస్ప్లే విత్ 120 హెచ్ రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ఎల్పి DDR5 ర్యామ్ 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి కెమెరా సోనీ IMX 752 సెన్సార్ అయితే దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చి 8 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. దీంట్లో 15 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే యూజ్ చేశారు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ అలాగే 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే దీంట్లో ఉంది. అండ్ నెంబర్ 1 వచ్చి రియల్మీ P3 5G అనమాట. ఈ మొబైల్ నా ఫేవరెట్. దీంట్లో డిస్ప్లే 6.67 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా సూపర్ అమోలెడ్ డిస్ప్లేనే. అండ్ దీంట్లో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే దీంట్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 6 Gen 4 చిప్ ని అయితే దీంట్లో యూజ్ చేశారు. అండ్ 120 హెచ్ రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే మనకి 15 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరా అయితే దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చి 16 మెగాపిక్సెల్. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో 6000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. అలాగే ఇది 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ రెండిట్లో కూడా ఏది తీసుకోవాలని మీరు కన్ఫ్యూజ్ అవుతే మీకు 2 ఆప్షన్స్ అయితే చెప్తాను. సో మీరు దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఫస్ట్ వచ్చి లావా బ్లేజ్ గురించి అయితే చెప్తాను. ఇది ఎవరికైతే సెట్ అవుతుంది అనేది, క్లీన్ సాఫ్ట్వేర్ అంటే లైట్ సాఫ్ట్వేర్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అండ్ అలాగే పెర్ఫార్మెన్స్ కూడా దీంట్లో బాగుంటుంది. సో ఈ రెండు కంపేర్ చేసి మీకు మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే దీన్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రియల్మీ P3 5G గురించి. సో ఇది ఎవరు తీసుకోవాలి అంటే బ్యాటరీ లైఫ్, డిస్ప్లే హై బ్రైట్నెస్ ఎవరు ఇష్టపడతారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే సన్లైట్ కండిషన్స్ లో బాగా డిస్ప్లే కనిపించాలనుకుంటే ఇది 2000 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ పెర్ఫార్మెన్స్ ఎవరైతే గేమ్స్ అయితే వాడుకుంటారో వాళ్ళకి రియల్మీ P3 అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఈ రెండు కంపేర్ చేసుకుని మీకు ఈ 15,000 లో ఏది తీసుకోవాలనుకుంటున్నారో మీరు డిసైడ్ అవి ఈ రెండు మొబైల్లో ఏదైనా తీసుకోవచ్చు. రెండు మంచి మొబైల్స్.